నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ ఏంటి? అవి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎలా ఉపయోగపడతాయి? వీటిని మనం చూద్దాం. సో ఈరోజు అంటే నవంబర్ 22, 2024. ఇందులో ఫస్ట్ పేజ్లో చూడండి. ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే అసలు ఏం చదవాలో మాత్రమే ఐడెంటిఫై చేస్తాం. వీటిని డీటెయిల్డ్గా మనం మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చదవకూడదు అని తెలవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్వెస్టిగేట్ రిమార్క్స్ ఆన్ కాన్స్టిట్యూషన్, తర్వాత మహాయుతి, ఇది పాలిటిక్స్, ఇది కూడా కొంత పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ కాబట్టి పూర్తిగా వీటిని చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటిపైన అలా హెడ్లైన్ చదివి వెళ్ళిపోండి. అండ్ తర్వాత మనకి యుఎస్ రెగ్యులేటర్స్ టు పుష్ ఫర్ సేల్ ఆఫ్ క్రోమ్, ఇది కూడా ఇంటర్నేషనల్ ఒక రకమైన ప్రైవేట్ సెక్టార్ రిలేటెడ్ న్యూస్, అది కూడా మనం చదవద్దు. హౌ గుడ్ ఈజ్ సోషల్ మీడియా ఫర్ డెమోక్రసీ, సోషల్ మీడియా డెమోక్రసీకి ఎంతవరకు మేలు చేస్తుంది, ఎంత కీడు చేస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిపైన టైం స్పెండ్ చేయండి. ఇవన్నీ చదవడం బదులు ఈ ఒక్క న్యూస్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి. స్పోర్ట్స్ మనకు అవసరం లేదు. సో ఇలా అవసరం లేని అన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా ఎక్కువ టైం పట్టుద్ది. కాబట్టి అవసరమైనవి మాత్రమే నేను హైలైట్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు అదానీ ఇండిక్టెడ్ ఇన్ యుఎస్ ఫర్ బ్రైబరీ సెక్యూరిటీస్ ఫ్రాడ్, అంటే భారతదేశంలో అవినీతి అనేది వ్యవస్థీకృతం అయిపోయింది. ఇది అమెరికా దాకా పోయింది. ఇప్పుడు దీన్ని అక్కడ లేదా అంటే ఉండొచ్చు, కానీ మన వాళ్ళు అక్కడికి పోయి డీఫేమ్ అయితే ఎన్ని రకాలుగా నెగిటివ్ ఉంటుంది దేశానికి. ముఖ్యంగా ఇదే అదానీ సంస్థ బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే మనకు కెన్యా, ఇతర దేశాలతో అనేక ఆర్థిక సంబంధాలను, ఆర్థిక ప్రాజెక్టులను చేజిక్కించుకొని పనిచేస్తుంది. ఆ దేశాలన్నింటి రిలేషన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అదానీ ఒకవేళ ఈ అవినీతిలో ఉన్నాడు అని తెలిస్తే, అలాగే భారతీయ కంపెనీలు అన్నింటిపైన కూడా ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలాగే భారతీయులు విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది. మనకు ఒక రకమైన మన భారతీయుల పేరు, ప్రతిష్ట అనేది దెబ్బతినే అవకాశం ఉంది. భారతీయులం అని చెప్తే, ఓ అదానీ కరప్షన్ చేశాడు కదా, అది మీ దేశమే కదా అని చెప్పే అవకాశం ఉంది. సో మనకు డీఫేమ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి చదవాలి. తర్వాత మనకి రష్యా ఫైర్స్ ఐసీబీఎం ఫర్ ఫస్ట్ టైం. ఐసీబీఎం అంటే ఏంటి, మిసైల్స్ ఏంటి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, వాటి గురించి తెలుసుకోవాలి. తర్వాత మనకు ఐసీసీ ఇష్యూస్ అరెస్ట్ వారెంట్ అగేన్స్ట్ నెతన్యాహు అండ్ గాలంట్. ఈ ఐసీసీ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ న్యూస్ కాదు మనకి ఇంపార్టెంట్, న్యూస్ వెనక ఉన్న ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్. రాజ్నాథ్ కాల్స్ ఫర్ ఎంబ్రేసింగ్ బుద్ధిస్ట్ డాక్ట్రిన్. రాజ్నాథ్ సింగ్ గారు, మన డిఫెన్స్ మినిస్టర్, బుద్ధిస్టు డాక్ట్రిన్ని, బౌద్ధ సిద్ధాంతాన్ని అనుసరించండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే రిలవెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ద మోడర్న్ డేస్ అనే క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయొచ్చు. రేపు మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు రిలవెన్స్ ఆఫ్ బుద్ధిజం రేపు ఇంటర్వ్యూలో కూడా అడగొచ్చు. అప్పుడు మనం ఇటువంటి న్యూస్లలో ఇచ్చిన అంశాలను చదవాలి. తర్వాత 40% ఆఫ్ డిస్ప్లేస్డ్ ఇన్ మయన్మార్ ఆర్ చిల్డ్రన్, అంటే మయన్మార్లో నిర్వాసితులైన వాళ్ళు మొత్తం ఎంతమంది, 100 మంది ఉంటే అందులో 40% మంది బాలలేనంట. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్ అండి. అంటే దీన్ని ఇంటర్నేషనల్ వైజ్గా హ్యూమానిటీ బేస్డ్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మనం మాట్లాడడానికి ఉంటుంది. అంటే క్రైసిస్ వల్ల ఎవరు ఇబ్బంది పడతారు అనేది రాయడానికి ఉంటుంది. తర్వాత కన్సెన్సస్ ఆన్ న్యూ క్లైమేట్ ఫైనాన్స్ గోల్ రిమైన్స్ ఎల్యూసివ్. ఇక మనకు తెలుసు ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిస్కషన్స్ అన్నీ కూడా సక్సెస్ కావు, అవి ఫెయిల్ అవుతూనే వెళ్తూ ఉంటాయి. అవి ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే స్వార్థం పోయినప్పుడు సక్సెస్ అవుతాం. మనకు ఈ క్లైమేట్ చేంజ్ పైన మీటింగ్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే స్వార్థం, అంతే. మనమంతా మానవులం అనే ఒక థాట్ మీదకి వచ్చినప్పుడు, ఈ స్వార్థం పోయినప్పుడు మీటింగ్ల అవసరం కూడా ఉండదండి. నిజానికి ఆ మీటింగ్స్ యొక్క అవసరమే ఉండదు. ఇవన్నీ కూడా మనకు పొలిటికల్ లేక స్టేట్ లెవెల్ న్యూస్ అండి. వీ డోంట్ నీడ్ టు రీడ్. ఢిల్లీలో వెడ్డింగ్స్ సీస్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అండ్ బ్యాండ్ బాజా భారత్, అంటే పెళ్లిళ్ళల్లో పెళ్లి బృందంలో భాగంగా వచ్చి దొంగతనాలు చేయడం జరుగుతుందంట. అది మనకు అవసరం లేదు, కానీ ఒక ట్రెండ్ ఎలా ఉంది తెలుసుకోండి అంతే. దెన్ రాకట్ ఫుట్ ప్రింట్స్ హ్యూమన్ ఫిగర్ డేటింగ్
బ్యాక్ టు మెగాలిథిక్ పీరియడ్ అనెర్థడ్ ఇన్ కేరళస్ కన్హీరాపోలి. ఇక్కడ మెగాలిథిక్ కల్చర్స్ అనేవి మనకు హిస్టరీ ఏన్షియంట్ ఇండియాలో వస్తాయి. మెగాలిథిక్ అంటే పెద్ద పెద్ద రాళ్లతో కూడిన కల్చర్ అని చెప్పేసి దాని గురించి దాని యొక్క ఎవిడెన్సెస్ దొరికాయి. ఇది మనకు ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక అద్భుతమైన ఆర్టికల్ ఏంటంటే గ్లోబల్ కన్సెన్సస్ మస్ట్ టు ఫేస్ యా గ్లోబల్ కన్సెన్సస్ మస్ట్ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ యూజింగ్ ఏఐ ఫర్ గవర్నెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గవర్నెన్స్కి ఎట్లా వాడచ్చు, అందులో ఉండే ఇష్యూస్ ఏంటి, ఇది మనకు ద హిందూ పేపర్ వాళ్ళ ఏఐ సమ్మిట్లో జరిగిన డిస్కషన్ అండి. చాలా మంచి డిస్కషను. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏ ఏ రంగాల్లో ఉన్నాయి, వాటిని ఎలా మనము మెరుగ్గా ఉపయోగించుకోవాలనే దానిపైన ఈ డిస్కషన్స్. ఏఐ విల్ డ్రైవ్ ఇన్నోవేషన్, రెవల్యూషనైజ్ బిజినెస్ అండ్ మేక్ లైఫ్ బెటర్. అంతే కదా, ఏఐ వచ్చాక చాలా వరకు హ్యూమన్ లైఫ్ ఇట్ గాట్ మోర్ కంఫర్ట్, ఇంకా ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చిందండి. అయితే ఏఐ ద్వారా వచ్చే సమస్యలకు పరిష్కారం కూడా ఏఐ ద్వారానే తీసుకోవాలి అనే కూడా ఆ డిస్కషన్ జరుగుతుంది. ఇఫ్ యు సీ హియర్, ఏఐ ఈజ్ ఆగ్మెంటేటివ్ టెక్, నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్. యా, ఇవన్నీ ఏఐ పైన ఉన్న ఆర్టికల్స్ మీరు చదవచ్చు. దెన్ యూ డోంట్ నీడ్ టు రీడ్ దీస్ ఆల్ లోకల్ న్యూస్. అండ్ కుకీజో స్టూడెంట్ బాడీస్ విత్డ్రా సిఆర్పిఎఫ్ బాయ్కాట్ కాల్. ఈ సిఆర్పిఎఫ్ అంటే ఏంటి, ఇలాంటి మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ అంటే ఏంటి, ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోండి. వరల్డ్ షుడ్ ఎంబ్రేస్ బుద్ధిస్ట్ డాక్ట్రిన్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, తర్వాత కొత్తగా మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మనకు ఎవరు వచ్చారు, సంజయ్ మూర్తి గారు వచ్చారు. తర్వాత ఏ బ్రైబరీ స్కీమ్ టు బ్యాగ్ ల్యూక్రేటివ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఆర్ పవర్ డీల్స్. యా, సో తర్వాత ఇక్కడ ఫార్మర్ ఏపీ సీఎం అక్యూజ్డ్ ఆఫ్ టేకింగ్ 1750 crores ఫర్ పవర్ పర్చేస్ డీల్. రాజకీయపరమైన అవినీతి అన్ని రకాల అవినీతులకు కారణం అంటారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు, ఒక్కసారి చూడండి, వాటిపైన ఆలోచించండి. తర్వాత శ్రీలంక షుడ్ బి విజిలెంట్ అబౌట్ అదాని పవర్ డీల్, కాషన్ ఎక్స్పర్ట్స్. చూసారుగా, ఒక అదాని దొరికితే ఎన్ని రకాల, అంటే అది ఇష్యూ అయినప్పుడు ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ చూపిస్తుందో. తర్వాత కెన్యా క్యాన్సల్స్ ప్రపోజ్డ్ డీల్ విత్ అదాని గ్రూప్. చూడండి, ఇప్పుడు అదానియే కాదు, ఇండియన్ ప్రైవేట్ కంపెనీలు ఏది పోయినా కానీ వాటికి కూడా ఇటువంటి సెగ తగిలే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్లో ఆల్రెడీ ఇష్యూ ఉంది, అదాని వాళ్ళకి కావాల్సిన బిల్స్ ఇవ్వలేదని చెప్పి. తర్వాత ఇది ఢిల్లీలో ఇక ఎయిర్ క్వాలిటీ అనేది కంప్లీట్గా పడిపోతుంది. అసలు ఢిల్లీని క్యాపిటల్గా తీసేయాలా, లేకపోతే అసలు సిటీ బ్రతకడానికైనా వైబుల్గా ఉందా లేదా అంటే డెఫినెట్గా దానిపైన పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఇది మనకు వ్యాక్సినేషన్ గురించి, వ్యాక్సినేషన్ పైన క్వశ్చన్ వచ్చినప్పుడు రాయడానికి కావాల్సిన డేటా ఇందులో దొరకవచ్చు. ఇక్కడ నుండి మీరు ఎడిటోరియల్ పార్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి టైం పెట్టాలి. న్యూస్ అయితే హెడ్లైన్ చదివి వదిలేయచ్చు, కానీ ఆర్టికల్స్ విషయంలో, ఎడిటోరియల్ విషయంలో మొత్తం చదవాలి. ఇండియా నీడ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. ఎస్, ఇట్స్ అంటే సొసైటీలో ఇంకా కొత్త కొత్త రెగ్యులేటరీ బాడీస్, కొత్త కొత్త గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. బికాస్ ఆఫ్ ద సొసైటల్ ఛాలెంజెస్ పెరుగుతున్నాయి కాబట్టి. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ విత్ ఏ బిట్ ఆఫ్ చేంజ్. ఇక్కడ కూడా ఏ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరి మధ్య జరుగుతుంది ఈ ట్రీటీ అంటే, ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య. ఈ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యలో జరుగుతున్న ఈ ఒప్పందంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇందులో మాట్లాడడం జరిగింది. అది కూడా చదవండి, ఇండియాస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉపయోగపడుతుంది. ఇంకా అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా డూయింగ్ మోర్ హార్మ్ దాన్ గుడ్ టు డెమోక్రసీ. ఇది చాలా చాలా మంచి ఆర్టికల్, మీరు 2 times అని చదవండి. తర్వాత పాలిటిక్స్ బిట్వీన్ పోల్స్. నిజానికి మనకు రాజకీయ నాయకులు ఎన్నికలు అప్పుడే వస్తారు, కానీ నిజమైన రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు రాడు. ఎన్నికలకు ముందే తను చేయాల్సిన సేవ చేస్తాడు. సో ఎన్నికలు అనేది జస్ట్ చూడాల్సిందే, అంతేగాని ఇప్పుడు ఎట్లుంది, ఎన్నికలకు ముందు 1 week ముందో 2 weeks ముందో ఏదో మ్యాజిక్ చేద్దామని చూస్తున్నారు, కానీ నిజంగా సేవ చేసేటోళ్ళు రావట్లేదు. సో ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ చైనా, ఇది మనకు పెద్దగా అవసరం లేదు, యూ డోంట్ నీడ్ టు రీడ్. దెన్ అదాని స్టాక్స్ డైవ్ తెలుసు. అయితే మనకు ఎకానమిక్ బిజినెస్ రిలేటెడ్ న్యూస్లో ఆర్బీఐ లేక గవర్నమెంట్ రిలేటెడ్వే చదవాలి.
ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళ లాభాలు మనకు అవసరం లేదు, వాళ్ళ నష్టాలు మనకు అవసరం లేదు. సో ప్రైస్ స్టెబిలిటీ బెడ్ రాక్ ఫర్ సస్టైన్డ్ గ్రోత్ అంటున్నారు. సో మనకు శక్తికాంత్ దాస్ గారు చెప్పింది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ కాబట్టి. అలాగే మనకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నాగేశ్వరన్ ఏమంటున్నారు, దాట్స్ ఆల్సో ఇంపార్టెంట్, చదవాల్సిందే. దెన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా సెంటర్ టు కమ్ అవుట్ విత్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ష్యూర్ డేటా ప్రైవసీ. ఈ రోజుల్లో డేటా ప్రైవసీ అనేది చాలా పెద్ద ఇష్యూ అండి, ఎందుకంటే అందరికీ మొబైల్ ఫోన్లు వస్తున్నాయి, అందులో అనేక రకాల ఇన్ఫర్మేషన్ మనది ఉంటుంది కాబట్టి డేటా ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. దానిపైన ఒక సపరేట్ పాలసీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ చైనా యొక్క గ్లోబల్ డిప్లొమాటిక్ పుష్ ఏంటి, ఏం చేస్తున్నాడు మిస్టర్ జీ, చైనా ఏ విధంగా వెళ్తుంది, ఇది ఒక ఎనాలిసిస్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ శ్రీలంకాస్ ప్రెసిడెంట్స్ ఐఎంఎఫ్ రిలేటెడ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ పైన, యా మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఐఎంఎఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, హౌ దే ఆర్ డిఫరెంట్, అండ్ బెయిల్అవుట్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఇస్తారు, ఎవరిస్తారు, వీటిని చదవండి. తర్వాత ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఐసీబీఎం ఇంపార్టెంట్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఇంపార్టెంట్. తర్వాత రైట్ మిగిలినవి పెద్దగా ఇంపార్టెంట్ కాదు, మనకు ఇండియాకి కనెక్ట్ అయ్యేవే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవాలి, కానీ అనవసరంగా అన్ని చదవద్దు. ఇంకా స్పోర్ట్స్ అయితే మీరు అసలే చదవకండి, వదిలేయండి, ఓకేనా. సో కాబట్టి మనకు ఏది చదవాలో తెలవడం ఇంపార్టెంట్ అండి ద హిందూ న్యూస్ పేపర్లో, లేదంటే మీకు రోజు మొత్తం పడుతుంది. టార్గెట్ 1 అవర్, 1 అవర్లో హిందూ న్యూస్ పేపర్ ముఖ్యమైన న్యూస్ ఐటమ్స్, ఆర్టికల్స్ ఎలా చదవాలి, దట్ ఈస్ అవర్ టార్గెట్. రోజు మీరు మార్నింగ్ 6:30 కల్లా ఈ ఏం చదవాలో తెలుసుకోండి, ఆ తర్వాత వాటి వరకే ఒక 1 అవర్ టైం పెట్టుకొని చదవండి, సరిపోద్ది. మిగిలిన టైం మొత్తం మనము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చదవడానికి సివిల్ సర్వీసెస్కి, కాబట్టి వాటిపైన మీరు ఫోకస్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.